ఎందుకంటే ముఖ్యంగా అవిభక్త గుంటూరు జిల్లా కావచ్చు, లేదు అవశేష గుంటూరు జిల్లా కావచ్చు. ఈ గుంటూరు జిల్లాలో హనుమంతరావు గారు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని కాంక్షిస్తూ, అట్లాగే మనం ఈరోజు మొత్తం ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి లేక మార్చి నెలల్లో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల నుండి శాసన మండలికి జరిగే ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో అనేక అధ్యాపక, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్లు బలపరిచిన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎం హనుమంతరావు గారిని నిర్ణయించడం జరిగింది. వారిని ఈ సందర్భంగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నా. హనుమంతరావు గారి మద్దతుగా వేదిక మీద ఉన్న వారందరూ, అన్ని సంఘాల వాళ్ళు కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాల నియోజకవర్గం శాసన మండలికి జరిగే ఎన్నికల్లో ఎం హనుమంతరావు అధ్యాపక సంఘాలు, ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్లు తరఫున ఆయన నిలబడితే బాగుంటుంది అని చర్చించి ఆలోచించి ఆయన నిలబెట్టాం. ఇది ఆయన పరిచయ సభ. మీరందరూ హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నారు. శాసన మండలి దేనికి? వాస్తవంగా భారత రాజ్యాంగంలో శాసన మండలి ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండాలనే రూలే లేదు. ఆ రాష్ట్రానికి ఇష్టమైతే ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే రద్దు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న భారతదేశం 28 రాష్ట్రాల్లో కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 1958లో శాసన మండలి ఏర్పడి 1985లో రద్దయింది. ఆ కాలంలో చెన్నుపాటి లక్ష్మి గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలుగా ఇంకా చాలా మంది చేశారు. 1985లో రద్దయిన శాసన మండలి తిరిగి 2007లో పునరుద్ధరించబడింది. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన తరువాత టీచర్ నియోజకవర్గాలు 8, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు 8, ఉమ్మడి రాష్ట్రం 16. ఏం పోటీ చేయాలి అనే చర్చ వచ్చినప్పుడు యూటీఎఫ్ అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా రోజున ఆలోచించి మనం 8 నియోజకవర్గాల్లో నిలబెట్టాలి అని నిర్ణయించింది. 8 నియోజకవర్గాల్లో యూటీఎఫ్ ఇతర సంఘాలు బలపరిచిన అభ్యర్థులు నుంచుంటే 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఒకే నియోజకవర్గం ఓడిపోయారు. గెలుపొందిన 7 చుక్కా రామయ్య పెద్దలు, ప్రొఫెసర్ నాగేశ్వర్, డి రామిరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, జార్జి విక్టర్, ఎంఎస్ శర్మ, ఈ 7 గెలుపొందారు. గెలుపొందాక మొదటి సమావేశం మేము కూర్చున్నప్పుడు రామయ్య గారు 3 విషయాలు చెప్పారు. మనం రాజకీయ పార్టీల వాళ్ళం కాదు, మనం స్వతంత్రంగా గెలిచాం. కానీ హౌస్లో మనకు గౌరవం ఉండాలంటే మనకి ఒక ఫోరం ఉండాలి. అప్పుడు పీడిఎఫ్ అని చెప్పేసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫోరం ఏర్పాటు చేయాలని 7 కూడా నిర్ణయించాం. రెండో మాట చెప్పాడు ఆయన, ఉద్యమ సంఘాల నుంచి మనం గెలిచాం, అయితే మన ఉద్యమాలకు ప్రత్యామ్నాయం కాదు, ఉద్యమాలకు మనం సహాయకారులుగా ఉండాలి అని
అక్కడ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ రోజున 2007 సంవత్సరంలో పీడిఎఫ్ని ఏర్పాటు చేశాం. ఎందుకు గెలవగలిగాం మేమంతా కూడా? వాస్తవంగా నేను అప్పుడు హిందూ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. గెలుస్తాం లేదు తెలియదు. సంఘం మంది నుంచుంది అంతే. ఎందుకు గెలిచాం? నేను గెలిచాక 10 రోజులకి ఓడిపోయిన ఒక ఆయన ఫోన్ చేశాడు. అని నిజంగా జరిగింది నేను చెప్తున్నా. సార్ నేను లెక్చరర్, మీరు లెక్చరర్, మీరు బాగా పాఠాలు చెప్తారు, నేను బాగా పాఠాలు చెప్తాను, పైగా మీకు పిహెచ్డి లేదు అంటే నాకు లేదు పిహెచ్డి, నాకు పిహెచ్డి కూడా ఉంది, ఇద్దరం నేను నుంచున్నాం కదా, నువ్వు ఎందుకు గెలిచావు నేను ఎందుకు ఓడిపోయాను నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు అన్నాడు. అది పేరు చెప్పడం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తాను. నేను అన్నాను, సార్ నాకు పిహెచ్డి లేదు, ఏమీ లేకపోవచ్చు, కానీ నన్ను నిలబెట్టినటువంటి యూటీఎఫ్ అనేటటువంటి సంస్థ, అది దానికి నాకు ఉన్నటువంటి అనుభవం వల్ల నేను నిల్చున్నాను. వాస్తవంగా నాకు ఎమ్మెల్సీ అవ్వాలని కోరిక నాకేం లేదు. ఆ సంఘం అడిగింది, అందుకని నేను నుంచున్నాను. వాళ్ళే గెలిపించారు. ఎలా గెలిచారు నాకు కూడా అర్థం కావట్లేదు సార్ అంటే ఆయనకు అర్థం కావట్లేదు. 2007 ఇది చిన్న విషయం కాదు. వాస్తవంగా మీరు నమ్మరు, కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి కానీ పార్టీలు అంటే మాకు విసుగు పడుతుంది, పీడిఎఫ్ అనే పార్టీని పెట్టవచ్చు కదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పీడిఎఫ్ ఏం చేసింది 19 ఏళ్లలో? ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మేము గెలిచాక 2007 నుంచి 2015 దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో, 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో. ఈరోజు కూటమి అంటే మన సంఘం తరఫున నేను కానీ అలాగే శ్రీనివాసులు రెడ్డి అలానే నారాయణ మేము ముగ్గురు ఆమరణ నిరాధ్యక్ష కూర్చున్న తర్వాత వాటన్నిటి ఫలితాల వల్లే అప్రెంటిస్ విధానం రద్దయింది అనేది మీ దృష్టికి తేదలుచుకున్నటువంటి అంశం. కాంట్రాక్ట్ లెక్చరర్లకి 7,500-8,000 జీతం ఉండేది. ఇందిరా పార్క్ దగ్గర మన ఎంఏఎస్ శర్మ ఆర్ది ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆ రోజు ఆయన నిరహారదీక్ష శిబిరానికి వచ్చారు. సో ఆ నిరహారదీక్ష ఉద్యమం జరిగిన తర్వాత 7,500 ఉండేటటువంటి వాళ్ళ వేతనం 18,000 పెరిగింది. ఇలాంటి అనేక సంఘటనలు మనం చెప్పచ్చు. కానీ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అంటే ఏదో కేవలం టెట్ సమస్య ముందుకు వచ్చింది. ఖచ్చితంగా టెట్ సమస్యను ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఏ ఎమ్మెల్సీ అని రిప్రజెంట్ చేసేదా? 2003 డిఎస్సి సమస్య ముందుకు వచ్చింది. పాత పెన్షన్ విధానం ఎవరు చేశారు ఉద్యమాలు? సిపిఎస్కి సంబంధించి ఎవరు చేశారు ఉద్యమాలు? ఎవరు అరెస్టులు అయ్యారు? అందుకని ఏ అంశం ఉన్నా ఈ రోజున మనం 2027 మార్చిలో 2 నియోజకవర్గాల్లో ఎన్నిక జరగబోతాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడ టీచర్స్ నియోజకవర్గం, అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బొర్రా గోపిమూర్తిని తిరిగి మనం నిలబెట్టాం. షాప్జీ ప్లేస్లో, షాప్జీ మీ అందరూ తెలుసు, ఆయన ప్రమాదంలో మరణించడం వల్ల గోపిమూర్తిని మనం ఎమ్మెల్సీ చేశాం. గోపిమూర్తి అంటే ఎవరు? ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఆయన ఎమ్మెల్సీ కాకముందు ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారంటే ఎవరు కారణం? మన సంఘం మాత్రమే కారణం, మన సంఘాల బలం మాత్రమే కారణం. సో ఆ క్రమంలో ఈ నియోజకవర్గంలో మనకి హనుమంతరావు పేరు మనందరికీ తెలుసు. గత 2 దశాబ్దాలుగా ఆయన మనకు పరిచయం. యూపీఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఎంతో కృషి చేశాడు. అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జేఏసీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సిపిఎస్ రద్దు కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ప్రచురణ కమిటీ చైర్మన్గా ఆయన ఎంతో కృషి చేశాడు. మనం మోడల్ పేపర్స్ తెచ్చిన మన టెట్ మెటీరియల్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈసారి హనుమంతరావుని మన క్యాండిడేట్గా మనం ఇక్కడ నిర్ణయించాం. ఇది ఉమ్మడి జిల్లాలు అంటే ఇక్కడ గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలో ఉండే 3 నియోజకవర్గాలు. బాపట్ల జిల్లాలో 3 నియోజకవర్గాలు మన వైపు ఉంటాయి. బాపట్ల, వేమూరు, రేపల్లి. అలాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. వీటితో పాటు ఏలూరు జిల్లాలో ఉండే 2 నియోజకవర్గాలు కూడా మనకు ఉంటాయి. ఏలూరు జిల్లా అవి కైకిలూరు,
నూజివీడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆ జిల్లాల్లో మీకు తెలిసినటువంటి మీ మిత్రులు ఉండొచ్చు, మీ బ్యాచ్మేట్స్ ఉంటారు, మీతో బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు, మీతో డిఈడి చేసిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణ కత్తులూరు, అది మన కాదులే అనుకోకూడదు, అది ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా మన జిల్లాలో భాగమే. సో ఈ అంశాలు మీ దృష్టికి తెస్తా. అందుకని ఇంకా వాస్తవంగా నాకు తెలిసి పీడిఎఫ్ తరఫున మన సంఘాలు ఎంత ఎర్లీగా క్యాండిడేట్ని ప్రకటించడం ఇదే మొదటిసారి నాకు తెలుసు. చాలా లేట్ చేస్తూ ఉండేవాళ్ళం, మార్చి దాకా డిసెంబర్ దాకా దాన్ని లాగుతూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి చాలా తొందరగా ప్రకటిస్తూ ఉన్నాం. దీన్ని మనం ఉపయోగించుకుని విస్తృతంగా ముందు రేపు అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ఉంటుంది, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎవరు మన ఓటర్, ఆ తర్వాత ప్రచారం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే టీచర్ నియోజకవర్గం 2 ఉమ్మడి జిల్లాలో మ్యాక్సిమం ఉంటే 16-17 వేల ఓట్లు మాత్రమే ఉంటుంది. ఇంకా ఉంటే ఒక 2000 ఉండొచ్చు, 18-19. ప్రతి ఓటర్ని 2-3 సార్లు 3 సార్లు కలిసేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్లాన్ అంతా తర్వాత చేద్దాం. ఏదైనప్పటికీ ఈరోజు మనం అభ్యర్థి పరిచయం ద్వారా హనుమంతరావు పేరుని ప్రతి ఓటర్కి, ప్రతి ఉపాధ్యాయుడికి మనం తీసుకెళ్ళాలి. ఆయన గెలుపుకి మనం అహరహరం కృషి చేద్దామని చెప్పేసి భావిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు. మనం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యత. గెలిపిద్దాం పీడిఎఫ్ అభ్యర్థి హనుమంతరావుని, గెలిపిద్దాం పీడిఎఫ్ అభ్యర్థి హనుమంతరావుని. ధన్యవాదాలు. అలాగే మాజీ రాష్ట్ర అధ్యక్షులు జోదయ్ గారు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుదాస్ గారు, యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం, వారితో పాటుగా వివిధ ఉపాధ్యాయ సంఘాలు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రైవేట్ లెక్చరర్స్ నాయకులు, వీళ్ళందరికీ కూడా ముందుగా పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మిత్రుడు, ఉద్యమ సహచరుడు, అలాగే ఒక 20 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్లో మండల చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులతోటి ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ రంగ వికాసం కోసం కృషి చేసినటువంటి మల్లేని హనుమంతరావు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతుని ప్రకటిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మద్దతు ప్రకటించడం అంటే వేదిక మీద మాట్లాడుకుని వెళ్ళడమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మొత్తం కూడా ఈ రోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు గారి యొక్క గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని సందర్భంగా వారికి వాగ్దానం చేస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే 2007 దగ్గర నుంచి పీడిఎఫ్ ఎమ్మెల్సీల వ్యవస్థ ప్రారంభం పునర్నిర్మించబడిన తర్వాత లక్ష్మణరావు గారి దగ్గర చాలా అంశాలు చెప్పారు. ఒకే ఒక్క అంశం, ఎందుకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు గెలిపించుకోవాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి. అంటే పాలక వర్గాలు ఎవరైనా, అది గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే కనీసం కొద్దైనా దాన్ని థ్రెట్ ఇవ్వాలంటే ఇవాళ ఉపయోగపడేటువంటిది పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఫారమే, పీడిఎఫ్ ఎమ్మెల్సీ మాత్రమే. అందుకనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే పీడిఎఫ్ ఎమ్మెల్సీలకి బలపరుచుకోవాల్సిందే, వాళ్ళకి ఓటేసే ప్రయత్నం చేయాలి. రాజ్యాంగ విలువల్ని ఈరోజు కాపాడుకోవాలంటే, నిలబెట్టుకోవాలంటే, ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సోషలిజం, సమానత్వం, సార్వభౌమాధికారంతో ఉన్నటువంటి భారత రాజ్యాంగం సమానత్వపు రాజ్యాంగం. దీన్ని కాపాడుకోవాలన్నా ఈరోజు ఖచ్చితంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఫోరం బలపడాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈరోజు రాజకీయాలకి ప్రత్యామ్నాయ వేదికగా కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉంది. ఇవాళ రాజకీయాలంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు డబ్బుతో. ఇవాళ వార్డు మెంబర్ల రకరకాల వాళ్ళు గెలవాలన్నా లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఒక్క పైసా కూడా అభ్యర్థి ఖర్చు పెట్టకుండా అది కిందున్న ఓటర్ల దగ్గర నుంచే, ప్రజా సంఘాల నుంచే మొత్తం ఖర్చు పెట్టించుకుని వాళ్ళ ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాన్ని నడుపుతున్నటువంటి ఏకైక ఫోరం ఈరోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఫోరం ఉందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం, ప్రజా మద్దతుతోటి. అందుకనే ప్రతిపక్షం ఎవరు అంటే, ప్రజాపక్షం ఎవరు అధికార పార్టీలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు శాసనసభకు వెళ్ళినా వెళ్ళకపోయినా అన్ని సమస్యలు ప్రస్తావించే ప్రజల పక్షంగా ఈరోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఫోరం ఉంది. ఈరోజు మీరు కూడా గమనించవచ్చు, ఈరోజు టెట్ ఇందాక మన లక్ష్మణరావు గారు ప్రస్తావించారు. టెట్ మీద ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ రాసిన వాళ్ళకి 60 మార్కులు తగ్గిస్తారా సార్, లేదా రాబోయే స్పెషల్ టెట్లో ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్ అని ఇంతమంది ఈరోజు మొత్తం 10 మంది పీడిఎఫ్ ఎమ్మెల్సీ, మొత్తం ఎమ్మెల్సీలు ఉన్నారు.
5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 5 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక్క పీడిఎఫ్ ఎమ్మెల్సీ తప్ప 9 మంది ఎమ్మెల్సీలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా టెట్కి సంబంధించి ప్రత్యామ్నాయం 23(1) సవరణ చేయాలని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మన పీడిఎఫ్ ఎమ్మెల్సీ తప్ప. అందుకని ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మనం నిలబడతాం. రేపు మన హనుమంతరావు గారు కూడా అదే పద్ధతిలో అదే కోవలో పీడిఎఫ్ ఎమ్మెల్సీల యొక్క వారసత్వాన్ని ఈ జిల్లాలో కొనసాగించే ప్రయత్నం వారు చేస్తారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పిఆర్సీ సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్ట్ లెక్చర్ సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీ సమస్యలు ఉన్నాయి. అక్కడ నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు టీచర్ల తరపున గెలుస్తున్నారు, టీచర్ల ఓటుతో గెలుస్తున్నారు, అదేంటంటే రైతుల సమస్యల కోసం పోరాటానికి వెళ్తారేంటండి మీరు? వ్యవసాయ కార్మికుల పోరాటానికి వెళ్తారేంటండి? మేము చెప్తుంది ఏంటంటే వ్యవసాయ కార్మిక బిడ్డ మా దగ్గర ఉన్నాడు, రైతు బిడ్డ మా ప్రభుత్వ బడిలో ఉన్నాడు. ప్రభుత్వ బడిని బ్రతికిస్తుంది రైతులు, వ్యవసాయ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ బిడ్డలు మా బడిలో చదువుతున్నారు కనుక వాళ్ళకి సంక్షేమం ఉంటే మా బిడ్డల దగ్గరికి వస్తారు, మా బడికి వస్తే మా ప్రభుత్వ బడి బాగుంటుంది. అందుకనే ప్రభుత్వ బడి బ్రతకాలంటే చుట్టూ ఉన్న ప్రజలు బ్రతకాలి. అందుకని అందరి సంక్షేమం కోసం, అందరి పోరాటాల కోసం మేము నిలబడతామని చెప్తా ఉన్నాం. ఇంకొక ప్రత్యేకత కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీలకు ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న గెలిచిన వాళ్ళు మేము వస్తే మొత్తం చేసి పెడతా అన్న వాళ్ళు మెమోరాండాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోరాటాలను ఎక్కడ పాల్గొనట్లేదు. మన సిపిఎస్ రద్దు ఉద్యమ పోరాటంలో ఇన్ని మాటలు చెప్పేటువంటి మిగిలిన ఎమ్మెల్సీలు ఎక్కడ అని అడిగాం. మనం ఒక్కళ్ళు సమాధానం చెప్పలేదు, ఒక్కళ్ళంత వరకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. మనం పోరాటాల్లో ఉన్నాం. రెండోది, ఈ మధ్య కాలంలో మీకు ఇంకా గుర్తు చేస్తే 2007లో ఆ రోజున ఎమ్మెల్సీల మొత్తానికి అలాగే శాసనసభ్యుల మొత్తానికి కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ గచ్చిబౌలిలో 50 కోట్ల విలువ చేసేటువంటి 500 గజాలు అందరికీ ఇస్తామని చెప్పి అంటే ఆ రోజు గెలిచినటువంటి 7 పీడిఎఫ్ ఎమ్మెల్సీలు, ఒక్క సిపిఎం ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేసి మేము ప్రజల్లో ఉంటాం తప్ప మాకు గచ్చిబౌలిలో స్థలాలు అవసరం లేదని రిజెక్ట్ చేసినటువంటి ఏకైక సంస్థ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు. దీని భావజాలం యూటీఎఫ్ భావజాలం. దీని నడవడిక రాజ్యాంగ విలువల్ని కాపాడుకునే నడవడిక. దీని ప్రయత్నం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేది. ప్రభుత్వ పాఠశాలలే కాదు, ఇవాళ ఎల్ఐసిని కాపాడుకోవాలంటే పీడిఎఫ్ ఎమ్మెల్సీల ఫోరం ముందు భాగాల్లో ఉంది. అలాగే ఈ రోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలంటే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు సంఘీభావంతో పాటు శాసన మండలిలో ఎలిగెత్తేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలన్నా, అక్రమంగా తెచ్చిన చట్టాలు రద్దు కావాలన్నా, వీటన్నిటి మీద వెలుగెత్తి చాటుతున్నటువంటి ఈ మధ్య కాలంలోనే మన పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి శాసన మండలిలో అందరికీ ₹1,00,000 గిఫ్ట్ వోచర్స్ ఇచ్చారు, గుర్తుందా? కానీ మనం ఏం ప్రచారం చేయం, వాటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. మంచివాళ్ళం, మనం అందరం మంచివాళ్ళం. శత్రువు యొక్క అంశాలన్నింటినీ ప్రచారం చేస్తాం, మిత్రుల ప్రచారాన్ని చేయం. ఆయన ₹1,00,000 గిఫ్ట్ వోచర్ ఇస్తే అంటే ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా ₹1,00,000 సంబంధించినటువంటిది ఏది కొనుక్కున్నా ఫ్రీగా వచ్చేటువంటిది. అందరూ ఎమ్మెల్సీలు, అందరూ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. మేము ప్రజల పక్షాన అని చెప్పేటువంటి వాళ్ళు అందరూ తీసుకున్నారు. కానీ ఒరిజినల్ గా ప్రజల పక్షాన ఆచరణలో నిలబడేటువంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి ₹1,00,000 గిఫ్ట్ వోచర్ని వెనక్కి చేసి ప్రభుత్వానికి ఇది ప్రజలకు ఇవ్వండి అని చెప్పినటువంటిది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసులు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు ఏదైనా ఈ రోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీల పోరం. అందుకనే రేపు భవిష్యత్తులో హనుమంతరావు గారు గెలిచిన తర్వాత ఇంత బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది. అందరి యొక్క ఉద్యమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధమైనటువంటి కోవాలి. అందుకనే కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్స్ అందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు హనుమంతరావు గారికి వేయడం ద్వారా అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మరి ఇదే కాకుండా ప్రక్కనే ఉన్న వేదికలో కూడా మన విజయోత్సవ సభను కూడా భవిష్యత్తులో మార్చి నెలలో 2007లో 27 నడుచుకునే దాని కోసం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారికి మరొకసారి సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తూ మిగిలిన అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు కూడా భవిష్యత్తులో వారికి మద్దతు ప్రకటించాలని కోరుతూ గెలిపించుకుందాం పీడిఎఫ్ ఎమ్మెల్సీగా హనుమంతరావు గారిని. నాయకులందరికీ జిల్లాకు సంబంధించి ఇది చాలా రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న జిల్లా. ఈ జిల్లాలో గత 2 సంవత్సరాలుగా మన ఉపాధ్యాయులుగా మోసపోతున్నాం. ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో ఆ పోరాటాలకు ప్రతిబింబం మాత్రం అక్కడ శాసన మండలిలో మాత్రం మనం చూపించలేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. కాబట్టి ఆ లోటుని ఇప్పుడైనా సరే సరిచేసుకొని మనం గతంలో పిఆర్సీ అప్పుడు గత ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ వచ్చినప్పుడు ఉపాధ్యాయులు కదిలించి మిగతా సంఘాలకి అనేక రంగాలకి ఇన్స్పిరేషన్ మన యూటీఎఫ్. మారు వేషాల్లో సైతం వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసిన సంఘం యూటీఎఫ్. అంతేకాదు మన ఎమ్మెల్సీగా ఉండి పీడిఎఫ్ అభ్యర్థిగా ఉండి
శాసన మండలిలో కూడా గలం ఎక్కిన వ్యక్తి మన లక్ష్మణరావు గారు నిర్బంధాలను సైతం ఎదిరించి అక్కడ పోరాడిన వ్యక్తి. ఇందా చెప్పినట్టుగానే గోపిమూర్తి గారు ఎప్పుడో కాదు ఇప్పుడు కూడా పేదవాళ్ళైనట్టుగా ఈరోజు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి గిఫ్ట్ కూపన్స్ ఇస్తుంటే నాకు అవసరం లేదు, నేను ప్రజల పక్షాన ఉంటానని చెప్పేసి చెప్పిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి ఆదర్శవంతమైన వ్యక్తుల్ని గెలిపించుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాదు ఈ రోజున్న మా అసంఘటిత రంగ కార్మికులు కానీ వీళ్ళందరి సమస్యలు కనీసం శాసన మండలిలో గళం ఇప్పాలి అంటే ఇలాంటి అభ్యర్థి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఉంటే ఆ సమస్యల్ని శాసన మండలిలో ఇప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సభ రాబోయే 5-6 నెలల కాలంలో మనం చేయాల్సిన కృషికి ప్రతిబింబంగా ఉండాలి. ఆయన గెలుపు మన వాయిస్గా ఉంటుంది. కాబట్టి ఆయన విజయం సాధించడానికి సిఐటియు అన్ని మండలాల్లో శక్తి వంచన లేకుండా అన్ని చోట్ల ప్రత్యేకంగా కృషి చేస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.